హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రత్యూష రాజ్‌కుమార్. నేను ప్రత్యూష రాజ్‌కుమార్. సో, ఇది కనిపిస్తున్నది నా మెట్టినిల్లండి. సో, మా అత్తారిల్లు. ఏం లేదు, ఊరికేనే అవుట్ వ్యూ వరకు చూపిద్దాము అని చెప్పి షూట్ చేశాను. హోమ్ టూర్ అయితే షూట్ చేయలేదు, అంత టైం లేకుండింది నాకు. సో, ఇక్కడ అవుట్ వ్యూ వర్క్ అన్నా చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అది నేను వెళ్ళాలి, ఆ రోజు రిటర్న్ అవ్వాలన్నమాట హైదరాబాద్. సో, మార్నింగ్ లేచినప్పుడు కొంచెం పని అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ఇది షూట్ చేసుకున్నాను. ఎందుకు యూజువల్‌గా అయితే నేను మొక్కలు కట్ చేసుకొని అంటే పెట్టుకుంటున్నాను. సో, ఆ టైంలో ఒక అవుట్ వ్యూ ఇస్తే బావుంటదేమో, అమ్మ వాళ్ళ ఇంటి గురించి, అత్త వాళ్ళ ఇంటి గురించి చూపిస్తే బావుంటదని చెప్పేసి 2 ఇల్లులు కొంచెం షూట్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా తులసి మొక్కలు. ఎన్ని తులసి మొక్కలు ఉన్నాయో అసలు. ఇక్కడ నేనైతే 40 రూపాయలు పెట్టి తీసుకుంటున్నాను మొక్కలు. అండ్ అస్సలు ఉండట్లేదు, ఆగట్లేదు. అప్పటికి నేను తెచ్చాను, కానీ అవన్నీ ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను అక్కడ, మర్చిపోయాననమాట. ఇవైతే షోకేస్ చెట్లు అన్నీ ట్రిమ్ చేస్తూ ఉన్నారు. ఇవి కొంచెం పెద్ద చెట్లు, పెద్దగా మందారము, గన్నేరు, మల్లె చెట్లు. అండ్ ఇది కూడా అదే, ఇది కూడా గన్నేరు చెట్టే. అండ్ చక్రపు మల్లె, ఇవన్నీ చిన్నవి అనమాట. రోజ్ ప్లాంట్స్, ఇట్లా చామంతులు, బంతులు అలాంటివి. అండ్ అక్కడక్కడ మా అమ్మయ్య బెండకాయ చెట్లు కూడా వేసినట్టున్నారు. సో, ఇవన్నమాట నేను తీసుకొచ్చుకుందాము అని చెప్పి మట్టితో పాటు ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే పాట్స్లో ఇప్పటికీ మట్టి వేయించలేదు నేను ఇంకా. సో, పాట్స్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, అది కట్ చేసేసి అని చెప్పి పెట్టాను. అసలు 2-3 డేస్ ముందే పెట్టాల్సింది, కానీ నేను అంత బిజీలో ఉండి పెట్టలేకపోయినాను. ఇవన్నీ చామంతి చెట్లు అనమాట. మరేంటో చామంతులు అయితే కొంచెం వాడిపోయినట్టు ఉన్నాయి, మరి వాటర్ సరిగ్గా అందట్లేదో ఏంటో కానీ. సో, ఇవి చామంతులు, ఇవి నిశ్చమల్లె ఏదో అంటారు, శివుడికి ఇష్టమైన పువ్వు. అండ్ ఇవి అయితే చామంతులు, వైట్, ఎల్లో, రెడ్ కూడా అంటే మెరూన్ కూడా ఉన్నట్టున్నాయి. అండ్ కొన్ని గన్నేరు పూలు అండ్ బంతి చెట్లు. ఇవైతే ఇక్కడ ఆల్మోస్ట్ వాడిపోతున్నాయి ఈ చెట్లు. మరి సీజన్ అయిపోతున్నదో మరి ఏంటో తెలియదు కానీ. అండ్ ఇవి చిన్న చిన్న అయితే గన్నేరు చెట్లు అనమాట. సో, బయట నుంచి అవుట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. అండ్ ఇది కూడా మల్లె చెట్టు పైన బంగ్లా పైన పారుతుంది అనమాట, పారిచ్చారు. సమ్మర్ సీజన్ చెట్టు అనమాట. సో, ఇంకా లోపల నుంచి అయితే అంటే లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇలా కనిపిస్తుంది. అండ్ బయట నుంచి తీయలేకపోయానని లోపల నుంచి తులసి కోట లోపల సైడ్ ఉంటుంది అనమాట. అండ్ మాది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. అమ్మ వాళ్ళది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనమాట. సో, 2 సైడ్స్లో ప్లేస్ ఉన్నది అనమాట మాకు. బయట నుంచి చూస్తే ఇటు కొంచెం బయట నుంచి అది చూపించలేను, ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అండి. అండ్ నేనైతే ఈ ఇల్లు ఒక 6 ఇయర్స్, అత్తయ్య వాళ్ళది కూడా అంతే 6 ఇయర్స్ బ్యాక్ కట్టింది, అమ్మ వాళ్ళది కూడా అంతే 6 ఇయర్స్ బ్యాక్ కట్టింది. ఏంటంటే ఎక్కువ నేనైతే ఇక్కడ లేను ఊళ్ళో. అండ్ పెళ్ళికి ముందు ఒక 1 ఇయర్ ముందు నుంచే ఉంటున్నాను. అండ్ మా పెళ్ళి 5 ఇయర్స్ అవుతుంది. అంతకి 1 ఇయర్ ముందే కట్టారు. మేము మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం. మమ్మీ, డాడీ, నానమ్మ, తాత ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో, అది పాతిల్లు తీసేసి కొత్త ఇల్లు కట్టుకున్నాము. సేమ్ అత్తయ్య వాళ్ళు కూడా 5 ఇయర్స్ బ్యాక్ పాతిల్లు తీసేసి కొత్త ఇల్లు కట్టారనమాట. అది మా నానమ్మ వాళ్ళు కట్టిన ఇల్లు. అండ్ మా అత్తిల్లు కూడా మా మామయ్య గారి అమ్మ వాళ్ళు కట్టిన ఇల్లు అనమాట. సో, అది చాలా ఇయర్స్, 50+ ఇయర్స్ది. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంతే ఉంటుంది. నైరుతి భాగంలో కొంచెం స్పేసే ఉంటుంది. అండ్ ఎక్కువ స్పేస్ కూడా ఇవ్వలేదన్నమాట చెట్లకి. సో, డాడీకి అంత ఇష్టం ఉండదు ఎక్కువ ఇస్తే స్పేస్. అండ్ ఇది పార్కింగ్ ఏరియా, అప్పుడే కార్ తీశారనమాట, ఇంకా కడగాలి, అదంతా మట్టిగా ఉన్నది. ఇది మమ్మీ కొత్త తులసి కోట అనమాట, మొన్ననే తీసుకుందనమాట. మొన్న కార్తీక పౌర్ణమికి కొత్తగా చేసుకుంది. సో, చాలా బాగుంది, కొంచెం సైజ్ పెద్దగా అనిపించింది, నాకు కూడా కొంటానన్నారు. యూజువల్గా అయితే ఇల్లు కట్టుకున్నప్పుడే చేయించేసుకోవచ్చు, కానీ అప్పుడు డాడీ అంత శ్రద్ధ పెట్టక అప్పుడు చేయించాక మళ్ళీ ఇప్పుడు కొన్నారనమాట. 2000 ఏమో పడిందంట. సో, సిటీలో అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ చేస్తున్నారు. సో, ఇదంతా మా ప్లేసే, కానీ వాస్తు ప్రకారం వదిలేయాలంటే వదిలేసాము. సో, అంతే. అమ్మ వాళ్ళది అవుట్ వ్యూ, అత్తయ్య వాళ్ళ ఇల్లు అవుట్ వ్యూ. సో, ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా హోమ్ టూర్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. So, thank you for watching my video.